రాకపోతే హీరోయిన్స్ మోడల్స్ కాల్ రికార్డింగ్ బయట పెడతానంటూ ఏం బయట పెడతారు కాల్ రికార్డింగ్సా? నిజంగా జర్నలిజం అని జర్నలిస్ట్ అని చెప్పుకోవడానికి సిగ్గు అవుతుంది. సిగ్గుందా మీకు? పిచ్చి పిచ్చి తమ్నెళ్ళు పెట్టుకుంటా మీకు చెప్పిండ్రా? ఆల్రెడీ సిటీ విచారణ చేస్తుంది. వాళ్ళు ఫోన్ చేసి మీకు చెప్పిండ్రా? లేకపోతే ఆ అధికారులు మీ ఆఫీసులకు వచ్చి కూర్చొని చెప్పిండ్రా? శాటిలైట్ ఛానల్ అయ్యుండి మెయిన్ స్ట్రీమ్ అయ్యుండి మీరు ఇచ్చే వార్తలు ఎంత అథెంటిక్ ఉండాలి? ఒక్క న్యూస్ అయినా అథెంటిక్ ఇస్తారా? ఆడోళ్లే కదా అలసిగా దొరుకుతారు కదా, ఏది పడుతుంది మాట్లాడేయచ్చు, వాళ్ళ గురించి ఏది పడుతుంది చెప్పొచ్చు అని చెప్పేసి మీకు ఏ పార్టీకి ఆ పార్టీకి ఛానల్ పెట్టుకొని భజనలు చేసుకుంటా సూట్లు వేసుకొని కోట్లు వేసుకొని టీవీల ముందు కెమెరా ముందు కూర్చొని ఏది మాట్లాడతారు నిజాలు అయిపోతాయా? మీడియా అంటే ప్రజల గొంతుకై అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. యాక్షన్స్ లేవు, ఏం లేవు, అన్ని ప్రైవేట్లో పెట్టి పక్కకు పెట్టిండ్రు. నిన్న జరిగిన ఒక సంఘటన ఏదైతే మహా న్యూస్ శాటిలైట్ ఛానల్ మస్తు అన్ని న్యూస్లు అన్ని ఇక వాళ్ళ డిబేట్లు అయితే మస్తు ఉంటాయి. ఎట్లుంటాయి అంటే ఓనర్ ఉన్న యాంకర్ కూర్చొని వాళ్ళే డిబేట్లు చేసుకుంటారు అనమాట. మీరు ఎప్పుడైనా ఛానల్ చూస్తే మీకు అర్థమవుతుంది. అయితే నిన్న ఏదైతే సంఘటన జరిగిందో కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు పోయి ఏదైతే ఆ ఛానల్ మీద ఆఫీస్ మీద దాడికైతే పాల్పడిందో అది నిజంగా ఖండించాల్సిన విషయమే. పక్క అట్లా చేయడం తప్పు, వాళ్ళకి కఠిన శిక్షలు పడాలి. ఇట్లాంటివి మళ్ళీ కూడా పునరావృతం అవ్వద్దు ఖచ్చితంగా. ఇక్కడ అట్లా రిపీట్ అవ్వడానికి ఛానల్స్ మీద దాడి చేయడానికి ఎవరు బిందువు అవుతున్నారు? ఎవరు ఇట్లాంటి దాడులకి ప్రేరేపిస్తున్నారు? ఎవరి వల్ల, ఎవరి థంబ్నెయిల్స్ వల్ల ఇట్లాంటి దాడులు జరుగుతున్నాయి? నిజంగా జర్నలిజం అని జర్నలిస్ట్ అని చెప్పుకోవడానికి సిగ్గు అవుతుంది. సిగ్గు జర్నలిస్ట్ అని బయట చెప్పుకుంటే ఏం జర్నలిస్ట్ మీరు, ఏం చెప్తాను మీరు, అసలు నిజాలు మాట్లాడతాన్రా, నిజాలు చూపిస్తాన్రా అని మొహం పట్టుకొని అడుగుతాండ్రు. సిగ్గుందా మీకు అని అడుగుతాండ్రు బయట జనాలు. సిగ్గుందా మీకు జర్నలిస్ట్ అని చెప్పుకోవడానికి? జర్నలిజం చేసిండు అంటారు కదా, నిజాలు ఎప్పుడు మాట్లాడతారు మీరు అని చెప్పేసి అడుగుతాండ్రు. ఇక్కడ ఈ విషయానికి వస్తే అసలు నిన్న బీఆర్ఎస్ కార్యకర్తలు ఎందుకు పోయి దాడి చేసిండ్రు? ఆ దాడి తప్పే. అసలు ఎక్కడ కూడా ఆ దాడిని ఏ ఛానల్ కూడా ఏ వ్యక్తి కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తలేరు, వాళ్ళకి శిక్షలు పడాలి. కానీ వాళ్ళ దాడి చేయడానికి గల కారణాలు ఏంది? శాటిలైట్ ఛానల్ అయ్యుండి మెయిన్ స్ట్రీమ్ అయ్యుండి మీరు ఇచ్చే వార్తలు ఎంత అథెంటిక్ ఉండాలి? ఒక్క న్యూస్ అయినా అథెంటిక్ ఇస్తారా? ఏ పార్టీకి ఆ పార్టీకి ఛానల్ పెట్టుకొని భజనలు చేసుకుంటా మీ నాయకుల్ని వాళ్ళు తప్పు చేసినా ఒప్పు చేసుకుంటా భజన చేసుకుంటా చూపెడతాండ్రు. మీరు అట్లనే భజన చేసుకోండి, మీ నాయకుల్ని మొత్తం పైకి లేవట్టండి, ఎవడొద్దంటాను మిమ్మల్ని, అట్లనే పోండి. పిచ్చి పిచ్చి తమ్నెళ్ళు పెట్టుకుంటా మీకు చెప్పిండ్రా? ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆల్రెడీ సిటీ విచారణ చేస్తుంది. వాళ్ళు ఫోన్ చేసి మీకు చెప్పిండ్రా? లేకపోతే ఆ అధికారులు మీ ఆఫీసులకు వచ్చి కూర్చొని చెప్పిండ్రా? ఏం చెప్పిండ్రు? ఒకసారి తమ్నెల్ చూడు ఏం చెప్పిండ్రు. ఈ తమ్నెల్ ఇప్పుడు తీసేసిండ్రు, ప్రైవేట్లో పెట్టిండ్రు, మంచిగానే ఉన్నది. రాత్రికి రాకపోతే హీరోయిన్స్ మోడల్స్ కాల్ రికార్డింగ్ బయట పెడతానంటూ ఏం బయట పెడతారు కాల్ రికార్డింగ్సా? ఎవరన్నా వచ్చి రిపోర్ట్ చేసిండ్రా? ఎట్లీస్ట్ ఒక చిన్న కంప్లైంట్ లేకపోతే నాకు ఇట్లా అన్యాయం జరుగుతుందని ఎవరన్నా ఒక వ్యక్తి బయటకు వచ్చి మాట్లాడినరా? ఆడోళ్లే కదా అలసిగా దొరుకుతారు కదా, ఏది పడుతుంది మాట్లాడేయచ్చు, వాళ్ళ గురించి ఏది పడుతుంది చెప్పొచ్చు అని చెప్పేసి మీకు అలసి అయిపోయిండ్రా? నాకు అర్థం కాదు. ఏదో ఒక మొగోడి మీద ఇట్లా మాట్లాడండి, ఇట్లా పెట్టండి, ఇట్లాంటి తమ్నెయిల్స్ పెట్టండి. బయటికి పోతే ఒక్కొక్కరు జర్నలిస్ట్ అంటే ఒక కూడా తక్కువైపోయింది. నిజంగా చెప్తాన్నా, విలువ లేదు. విలువలు ఉన్నది జర్నలిజం అని చెప్పేసి ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు విలువ లేనిదే జర్నలిజం అని చెప్పేసి మాట్లాడతాను బయట. ఇక్కడ ఇంకొకటి అయితే చూపెడుతున్నది, ఇదైతే ఇంకా నీచాతి నీచం. ఇదైతే నా జీవితం అతని వల్లే నాశనం అయింది. ఎవరు చెప్తాండ్రు? రకుల్ ప్రీత్ చెప్తానంట. ఏమని చెప్తానంటే నా జీవితంలోకి వచ్చి నా కెరియర్ని స్పాయిల్ చేసిండట, నాకు డ్రగ్స్ అలవాటు చేసింది కూడా అతనే, ఫోన్ ట్యాపింగ్ చేసి నన్ను బెదిరించిండంట. పెళ్లి చేసుకోకుండా ఉంటే జన్మడు ఫామ్ హౌస్ రాసిస్తాను ఆమె చెప్పిండంట. జాకీ బగ్నాని రిలేషన్లో ఉన్నందుకు నాకు ఆఫర్స్ రాకుండా చేసిండంట. ఇక్కడ అసలు ఇట్లాంటి వాళ్ళ మీద మీరు యాక్షన్స్ తీసుకోరా?
ఇట్లాంటి తప్పుడు ప్రచారం చేసే వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకోరా? అసలు నిజంగా అట్లాంటివి జరిగితే ఏ హీరోయిన్ అయినా సైలెంట్గా ఊరుకుంటుందా? నార్మల్ మనిషే ఊరుకోరు, అట్లాంటిది హీరోయిన్ స్థాయిలో ఉన్న ఆమె ఎందుకు ఊరుకుంటుంది? ఎందుకు ఒక ఆడదాని జీవితాన్ని ముందు పెట్టి మీ పబ్బం కట్టుకోవాలని చూసుకుంటారు? సిగ్గు అనిపిస్తలేదా? ఏడా సూట్లు వేసుకొని కోట్లు వేసుకొని టీవీల ముందు కెమెరా ముందు కూర్చొని ఏది మాట్లాడుతుంది నిజాలు అయిపోతాయా? పెద్ద పెద్ద స్థాయిలు ఉన్నారు, ఆ స్థాయికి తగ్గట్టు మాట్లాడడానికి నేర్చుకోండి. మీడియా అంటే ఏంటిది ఒక్కసారి మళ్ళొకసారి గుర్తు చేసే ప్రయత్నం అయితే చేస్తా. మీడియా అంటే ప్రజల గొంతుకై అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ఈ రోజు ఏ జర్నలిస్ట్ అయినా అట్లాంటి పనులు చేస్తానరా? మీకు నిజంగానే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరిదైనా తప్పు ఉంది అని అనిపిస్తే మీరు స్ట్రింగ్ ఆపరేషన్ చేయండి, తప్పున్నది ఎవరో చూపెట్టుండ్రి, అదంతా చేయండి. ఎంతసేపు ఆడోళ్ళ మీద ఆడోళ్ళ జీవితంలోకి పోయి అసలు మీకు తెలుసా ఏం జరిగిందనేది? ఏది లేదు, మాట్లాడాలి. ఆడది కదా, ఏం కదా, ఆమె గురించి మాట్లాడితే ఎవరు వచ్చి మనకి మాట్లాడరు, దేని గురించి వాళ్ళు వచ్చి స్పందించరు. ఆమె ఎక్కడ ముంబైలో ఉంటుంది కదా, ఆమెకు అర్థం కాదు కానీ చెప్పి మాట్లాడతారు, అంతే కదా. మొగోళ్ళ గురించి ఒక్క న్యూస్, ఇట్లాంటి న్యూస్ ఒక్కటన్నా ఒక మొగోడు గురించి వస్తుందా? హీరోలు లేనా? హీరోల ఫోన్ ట్యాప్లు అవ్వలే, ఆడోళ్ళ హీరోయిన్ల ఫోన్లు మోడల్స్ ఫోన్లే ట్యాపింగ్ అయినాయి, వాళ్ళతో ఇట్లా మిస్బిహేవ్ చేసిందని చెప్పేసి వస్తున్నాయి. మొగోళ్ళ దగ్గర నుంచి ఎప్పుడు డబ్బులు తీసుకుంటాను ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేయలేదా? ఏ అధికారి అంటే అడగలేదా వాళ్ళని? ఇవి మాత్రమే బయటకు వచ్చినాయి. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? నాకు అర్థం కాదు. ఎవరైనా కూడా మీ దగ్గర అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటే ప్రజలకు వచ్చి చెప్పుండ్రి, మంచిగా ఉంటుంది కదా. ఇట్లాంటి మంచి ఏవేవైతే జరుగుతున్నాయి, ఎవరు మోసం చేస్తున్నారో ఎన్నో విషయాలు జరుగుతున్నాయి బయట, ఎన్నో విషయాలు జరుగుతున్నాయి. క్రైమ్ రేట్ అయితే రోజు రోజుకి పెరుగుతుంది. వీటన్నిటి మీద న్యూస్లు ఉండవు. అక్కడ పక్క రాష్ట్రంలో ఏమైంది, ఒక డిబేట్ జరిగితే ఆ డిబేట్లో ఆ యాంకర్ ఏం మాట్లాడకున్నా కూడా ఆయన మీద కేసు వేసిండ్రు కదా, కేసేసి జైలు కూడా పంపించిండ్రు కదా. జడ్జిలు నవ్విండ్రు ఇదేం కేసు అని. మరి ఇప్పుడు కూడా ఇదే ఇట్లాంటి వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటలేకపోతున్నారు? ఇది కూడా వీళ్ళు కూడా మీడియా వాళ్ళే కదా, వీళ్ళు కూడా తప్పుగా మాట్లాడిండ్రు కదా ఆడోళ్ళ గురించి, మరి వీళ్ళ మీద కూడా యాక్షన్స్ ఉండాలి కదా. వద్దు, ఇట్లాంటి వద్దు మనకి. మనం ఏది ఉన్నా కూడా సైలెంట్గా ఉండాలి. ఇట్లాంటివన్నీ కూడా ఈజీగా తీసుకోవాలి. ఏ అధికారి కూడా ఇప్పుడు దీని మీద యాక్షన్స్ లేవు, ఏం లేవు, అన్ని ప్రైవేట్లో పెట్టి పక్కకు పెట్టిండ్రు, కనబడతలేవు ఇప్పుడు వీడియోలు ఏవి కూడా. ఆ దాడితోనే మొత్తం ఈ ఛానలే కాదు, ఇంకో కొన్ని ఛానల్స్ కూడా ఏవేవి ఉన్నాయో అట్లాంటి టర్మినల్స్తో ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా పక్కడబందీగా ప్రైవేట్లో పెట్టిండ్రు, కొత్త టర్మినల్స్ చేస్తాండ్రు. అసలు ఎందుకు ఇట్లాంటివన్నీ? ఒకప్పుడు న్యూస్ ఛానల్లో న్యూస్ వస్తుందంటే అరే ఇట్లా జరిగిందట్రా అని చెప్పేసి నమ్మేటోళ్ళు, అది వాస్తవం, అట్లనే ఉండేది. కానీ ఇప్పుడు ఒక న్యూస్ ఛానల్లో ఒక న్యూస్ వస్తుందంటే ఇది వాళ్ళ గురించి వాళ్ళు అట్లనే మాట్లాడతారు, వీళ్ళ గురించి ఇట్లనే మాట్లాడతారు. అయిపోయింది, పడిపోయింది, ముద్ర పడిపోయింది. ఆ ముద్రల నుంచి ఫస్ట్ బయటికి రండి. జనాలకి ప్రజలకి ఏం కావాలో ఏదైతే కరెక్ట్గా ఉంటుందో ప్రభుత్వానికి తెలియజేయండి. అట్లాంటి న్యూస్లు చేయండి. ఒకవేళ మీకు అదంతా సాట కాదనుకుంటే మీరు ఆల్రెడీ భజన చేస్తారు కదా, ఆ భజన చేసుకుంటుండండి, అయిపోతుంది కదా. అసలు నిజంగా చెప్తున్నా, ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క ఛానల్కి మీకు డబ్బులు వస్తున్నాయి, మీరు భజన చేసుకోవాలి అనుకుంటే వాళ్ళు భజన చేసుకొని హ్యాపీగా ఉండుండ్రి. కానీ ఆడోళ్ళ బతుకుల మీద మాత్రం ఇట్లా మచ్చలేయాలని ట్రై చేస్తే మాత్రం అస్సలు మంచిగా ఉండదు. ఏదైతే మీ మీడియా ఛానల్ మీద అదైతే జరిగిందో అది ఖండించాల్సిందే. అస్సలు అట్లాంటివి చేయొద్దు, తప్పు అది. ఖచ్చితంగా వాళ్ళు కఠిన శిక్షలు పడాలి. కానీ ఇట్లాంటివి జరిగే ముందు వాటికి ప్రేరేపించేది ఎవరు అనేది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇట్లాంటివన్నీ జరగొద్దు. ఇప్పటికే చాలా మీడియా అంటేనే రోత అని చెప్పేసి అందరు అనుకుంటారు. ఈ రోతకి ఇక్కడికే స్టాప్ చేసేసి ఇంకా ముందు ముందైనా అథెంటిక్ న్యూస్ని ప్రజలకు అవసరమయ్యేదాన్ని, ప్రజలకి ఏవైతే హామీలు ఇచ్చిండ్రో అవి ఏం నెరవేరుస్తున్నారా లేదా అలాంటివన్నీ చూసుకొని అట్లాంటి న్యూస్లు ఇస్తే ప్రజలు సంతోషంగా ఉంటారు. ఎట్ ద సేమ్ టైం ఇప్పటికే చాలా వరకు చాలా చీప్గా చూస్తున్నారు. అట్లీస్ట్ ఇట్లాంటి న్యూస్ అయినా ఇస్తే వాళ్ళకి కొంచెం గౌరవం పెరుగుతుంది. లేదు ఇదంతా మాతో కాదు అంటే మీరు ఇప్పుడు ఏదైతే పని చేసుకుంటున్నారో ఆ భజన కార్యక్రమం ఆ భజన చేసుకుంటూ కూర్చోండి మీ ఛానల్స్లల్లో, మీరు మీ కెమెరా ముందు, అంతే. ఇట్లాంటివి మాత్రం మళ్ళీ ఇట్లాంటి చీప్ థంబ్నెయిల్స్తోని మీరు ముందుకు వస్తే మాత్రం అస్సలు మంచిగా ఉండదు.